परमेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। సర్వజ్ఞులైన మహనీయులకు ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా అనుక్షణం తెలియబడుతూ అద్భుతమైన రీతిలో తమ భక్తులను సంకటముల నుండి రక్షిస్తుంటారు. అందుకోసం వారిని ముందుగానే అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ భక్తుడిని ఏ విధముగా రక్షిస్తారో వారికే ఎరుక. భక్తి శ్రద్ధలతో తనను ఆశ్రయించిన ఒక భక్తుడికి భవిష్యత్తులో జరగబోయే ఆపత్తు నుండి శ్రీ దర్గాస్వామి వారు ఎలా రక్షించారో ఇప్పుడు తెలుసుకుందాం. దమ్మపేటకు చెందిన భక్తుడొకరు స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకునేవారు. 1994లో ఒకసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామివారు అతన్ని గురుచరిత్ర గ్రంథాన్ని ఒకచోట తెరవమన్నారు. అతను తెరచిన చోట 10వ అధ్యాయంలో వల్లభేసుడిని దొంగలు చంపబోతే శ్రీపాదుల వారు రక్షించిన సన్నివేశం వచ్చింది. వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మ్రొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి తన మ్రొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి బయలుదేరాడు. దారిలో 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగల తనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చెయ్యాలని తలచి ఆ దేహాన్ని దహనం చెయ్యడానికి సిద్ధమయ్యారు. వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేకపెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపి వల్లభేసుడుని తిరిగి బ్రతికిస్తాడు. ఆ సన్నివేశాన్ని నిత్యం శ్రద్ధగా పారాయణ చేస్తుండమని దర్గా స్వామివారు ఆ భక్తుడికి చెప్పారు. అతను అలాగే 2 సంవత్సరాల పాటు చేస్తూ వచ్చాడు. 1996లో ఆ భక్తుడు శ్రీపాద స్వామివారి దర్శనార్థం కురువపురం పోతూ కృష్ణానదిని బుట్టపడవలో దాటవలసి వచ్చింది. అయితే పడవ నది మధ్యలోకి వెళ్లేసరికి బుట్టకు రంధ్రము పడి నీళ్లు బుట్టలోకి వచ్చేస్తున్నాయి. పడవ నడిపేవాడు బుట్ట మునిగిపోతుంది, అందరూ నదిలో దూకెయ్యండి, ఈత వచ్చిన వాళ్ళు ఒడ్డుకు చేరుతారు అని అరుస్తూ తానూ నీటిలోకి దూకేశాడు. అతనితోటి మిగిలిన అందరూ దూకేశారు. కానీ ఒక ఆడమనిషి 15 సంవత్సరాల వయస్సు గల ఆమె కుమార్తె ఆ భక్తుడు మాత్రమే ఈత రానందున బుట్టలో ఉండిపోయారు. ఒక్క నిమిషంలో బుట్ట ప్రక్కకు ఒరిగిపోయి ఆ భక్తుడు నీటిలో ఉన్నాడు. అతను ప్రాణభీతి చేత తనను రక్షించమని శ్రీపాదస్వామిని ప్రార్థిస్తూ బిగ్గరగా అరుస్తున్నాడు. బుట్టవాడు అందులో ఉన్న ఆడమనిషిని రెక్కపట్టుకొని ఒడ్డుకు తీసుకుపోతున్నాడు. ఈలోగా ఆశ్చర్యంగా నదిలో తేలుతున్న బొగ్గుల మూట ఒకటి దొరకడంతో దాన్ని ఆ భక్తుడు పట్టుకున్నాడు. ఆ మూట ఒక బండకు తగిలి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆగింది. అది అలా ఆగకుంటే అతను ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడే. ఇంతలో బుట్టవాడు వచ్చి అతన్ని ఒడ్డుకు లాక్కుపోయాడు. ఆ ప్రమాదంలో 15 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. సర్వజ్ఞులైన శ్రీ దర్గా స్వామివారు 2 సంవత్సరాల ముందే శ్రీపాదుల వారి దగ్గర ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసే
వల్లభేసుని వృత్తాంతం నిత్యం పారాయణం చెయ్యమని చెప్పి తమ ఆశీర్వాదాన్ని జోడించి ఆ భక్తుడికి ప్రాణభిక్ష పెట్టారు. మానవాకారం ధరించిన దైవమే శ్రీ దర్గాస్వామివారు. ఆయన మహిమకు అంతులేదు. శ్రీపాదులవారు దర్గాస్వామివారు వేరు కాదని కొందరి భక్తుల అనుభవం. శ్రీ దర్గాస్వామివారి ఆశ్రమములో ప్రతిరోజు స్వామి సమక్షంలో మధ్యాహ్నం సిద్ధమంగళ స్తోత్రం పారాయణ జరిగేది. ఒక వృత్తంలో 9 సార్లుగా. ఇటువంటి వృత్తాలు 4 పారాయణ చేసి చివరికి 2 సార్లు అదనంగా పఠిస్తారు. ఈ రకంగా 38 సార్లు పారాయణ చేస్తారు. ఆ పద్ధతి ఇప్పటికీ స్వామివారి ఆశ్రమంలో కొనసాగుతోంది. స్వామి చెప్పినట్లు ఆచరించి ఆ భక్తుడు పునర్జన్మను పొందాడు. మహాత్ముల వాక్కు అమోఘమైనది. వాటి విలువ ఆ సమయంలో తెలియకపోయినా ఆచరిస్తే త్వరలోనే మన అనుభవంలోకి వస్తుంది. అలా ఆచరించే శక్తిని ఆ పురుషోత్తముడు అందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. మాతాపితా గురుదేవార్పణమస్తు. ఓం తత్సత్. ॐ दर्गमाता श्री दर्गमाता जय दर्गमाता सद्गुरु दर्गमाता। ॐ दर्गस्वामी श्री दर्गस्वामी जय दर्गस्वामी सद्गुरु दर्गस्वामी।